ప్రభుత్వాలు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇంకా పూర్తి స్థాయిలో మాకు అందలేదు. అలాగే కొత్త వాళ్ళకి ఇస్తున్నారు. ఇప్పుడు మాకైతే ఇంతవరకు మొండి చేయ చూపిస్తున్నారు. గవర్నమెంట్లు మారుతున్నా కానీ మా జీవితాల్లో ఎటువంటి మార్పు లేదు. ఇస్తావా అని చెప్పేసి ఇంతవరకు అయితే ప్రభుత్వాలు అయితే మొండి చేతులే చూపిస్తున్నాయని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. అసలు ఎక్కడ ఇస్తామన్నారు మీకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు? కమలా నగర్లో ఇస్తా అన్నాడు సార్. ఈ కమలా నగర్ ఇసు కూడా ఎంఆర్ఓ అప్పుడు అన్వర్ సార్ ఉన్నాడు, రాసింది ఆయన ఎంఆర్ఓ అన్వర్. మళ్ళా ఆయన నయం సార్ అని ఎంఆర్ఓ వచ్చింది, ఆయన కూడా పంపించింది రాసి. ఇక్కడ ఆడియోకి పో అంటున్నారు, ఆడియో తోటి ఎక్కడ వచ్చినా ఆయన కలెక్టర్ రేపు రా ఎల్లుండి రా అని ఆ కింద వాళ్ళని సనాయిస్తున్నారు. మళ్ళీ అడిగితే సీఎం చెప్తేనే ఇస్తాడు, మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తాడు అంటున్నారు. మళ్ళీ మా డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ అయింది కదా సార్, మాకు ఇవ్వలే కదా. కులూరులో కూడా ఖాళీ ఉంది సార్, అందులో అంటే ఫోటో వస్తుంది అంటున్నారు. నాకు 6 బిడ్డలు ఉంది సార్. అంటే కలెక్టరేట్కి ఎన్ని రోజుల నుంచి తిరుగుతున్నా? 2 సార్లు 2 సంవత్సరాలు అయింది సార్. ఇగో శాంక్షన్ అయింది. కేసీఆర్ कुल्लूर में आया, पूरे जना को आया साहब, मेरे को नहीं आया, अलॉटमेंट नहीं कर रहे साहब, आ जाओ कल का इंस्पिरा रहे मेरे को। पूरे जना का लेटर लगाई साहब, मैं खाली अलॉटमेंट कर रहे हो तो आज करते कल वल करते ऐसे सता रहे साहब। मेरे लिस्ट में भी है तो अलॉटमेंट भी हो, देखो एरिया डाला था, हमारा घर मिलता, 5 लड़कियां हैं मेरे को। मेरे साहब ये लेबर काम करते हैं ना, कभी मिलता है कभी नहीं मिलता है। एमआरओ को भी दिए है ना, एमआरओ साहब भी आकर इंक्वायरी करे घर को, हमारा आज तक नहीं आया साहब। 2 साल से फिर मैं ये कलेक्टर ऑफिस को कैसे आ रहा है, खत में पास हुआ हमारा, पूरे जना को आया, मेरे लिस्ट में पूरे जना को नाम आया। रेवंत रेड्डी साहब तो भी हमारा हेल्प करना, पूरा कहाँ है अलॉटमेंट कर देना मेरे को, तो भी यही क्या भी नहीं बोले साहब, आता बोल को बोले कब आता देते बोले, आज आइडिया दोनों सीधा बात भी नहीं करे ना साहब। आता जाओ क्या करते, आता जाओ बैठो जाओ घर में, 3 महीने में आता, 2 महीने में आता, कैसे फिर आ रहे साहब इनो। ఆయన కమలా నగర్లో ఇచ్చేయి, ఆయనకి లిస్టులో ఇచ్చేయి అని ఇచ్చింది. మా పేరు తీసి వేరే వాళ్ళని తీస్తే తప్పు కదా సార్. ఇది అమ్ముకుంటున్నారు, ఏం చేస్తున్నారు సార్, ఇల్లు అమ్ముకుంటున్నారు ఇక్కడ, అట్లనే నడుస్తుంది. అమ్మ ఇంకేం చెప్తున్నారు, ఎవరైనా మాట్లాడుతున్నారు? मेरे 6 लड़कियां हैं साहब, मैं किराए से रहे तो आपको इंक्वायरी कर ले। मेरे बस है रेवंत रेड्डी साहब से यही गुजारिश कर दूँ, मैं कहाँ तक मेरे को अलॉट कर देना बस। ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారా మీతో, మీకు ఇల్లు ఇస్తాము అది అని? మాకు ఎవరు కూడా नहीं है, सपोर्ट नहीं कर रहे साहब, कौन भी देते माँ बोल रहे, लेटर दिए हो ना, लेटर दिए मगर बात नहीं कर रहे साहब उन लोग। कौन भी कलेक्टर साहब को फोन भी करे तो फोन भी नहीं उठा रहे हो। बाफशीन साहब 3 बार फोन करे तो फोन नहीं उठा रहे कलेक्टर साहब। మాకు అందరూ కలిసి సపోర్ట్ చేయాలి సార్. అందరు ఎమ్మెల్యే రాని ఎవరు కూడా రాని ముందుకి వచ్చి మాకు మాట్లాడాలి. ఆయనది ఏముంది ప్రాబ్లం సాల్వ్ చేయండి. అబ్బా 6 బిడ్డలు ఉంది ఆయనకి, ఎంత తిరుగుతున్నారు. వచ్చిన వాళ్ళకి వస్తున్నారు, ఇల్లు ఉంది వాళ్ళకే వస్తున్నారు. మళ్ళీ మేము ఎక్కడ పోవాలి సార్ చెప్పు. 2-3 घर है साहब, बिल्डिंग है, उनके कारा है, सब बंगले विंगले सब है। इनको 250 वाले को 250 वाले की 4 हम नहीं है साले, कहाँ जाना, फांसी डाले के मरने का टाइम आया हम। వచ్చింది సార్, ఇగో లిస్టులో వచ్చింది. ఈ అందరికీ కులూరులో ఇచ్చినారు, మాకి కూడా ఇస్తా అన్నాడు. ఇప్పుడు దాకా లేదు, లిస్టులో ఉంది. ఇగో 10 नंबर पे आया है, ये अलॉट करना, घर सील डाल दिए, अलॉट नहीं कर रहे, आज आता कल आता फोन आता बोल के बैठा बिठा रहे साहब। చూస్తున్నారు కదా, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి ఇంతవరకు అయితే ఎవరికి ఇచ్చిన వాళ్ళకి ఇస్తున్నారే తప్ప బాధితులమైన మాకు ఇంతవరకు ఒక్కళ్ళు కూడా ఇవ్వట్లేదు. కలెక్టరేట్కి దాదాపు కొన్ని సంవత్సరాలు పడి తిరుగుతున్నా కానీ ప్రభుత్వాలు మారుతున్నాయే తప్ప మా జీవితాలు ఎటువంటి మార్పు లేదనైతే బాధితులు చెప్తున్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఎవరైతే డబుల్ బెడ్రూమ్ కోసం అప్లై చేసుకొని ఆ కలెక్టరేట్ల చుట్టూ తిరుగుతూ ఉన్నారో వాళ్ళకి త్వరగా డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా బాధితులు అయితే కోరుకుంటున్నారు. ఎట్టకేలకు సంవత్సరాలు గడుస్తున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అయినా మా జీవితాల్లో కొంచెం వెలుగు తేవాలని చెప్పేసి అయితే బాధితులు చెప్తున్నారు. కెమెరామెన్ తోట జయప్రకాష్తో ఖమ్మం బాబు, వేదిక టీవీ.